మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే గొప్ప ఆనందకరమైన జీవితం అనమాట. యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా గొప్ప సంతోషకరమైన జీవితం అనమాట. ఇంకా దానికంటే గొప్పది లేదనమాట. స్థిరమైన సంతోషం అనమాట. యేసుక్రీస్తుతో బ్రతుకు ప్రియులారా మనకు స్థిరమైన సంతోషం అనమాట. కాబట్టి ప్రత్యేకంగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు నాలో మేలు ఉన్న కాబట్టి పరిశుద్ధాత్మలో బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది సంతోషం, ప్రియులారా సమృద్ధి ఉంది అనమాట. అంటే మన పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్నప్పుడు ఆనంద నదులు అంటే సంతోషం మన ఆత్మ నుండి పొంగి పొర్లుతాయి అనమాట. మన ఆత్మ నుండి రిలీజ్ అవుతాయి అనమాట. మనం ఎప్పుడైతే దేవుని చిత్తం చేస్తున్నప్పుడు మన ఆత్మ నుండి నదులు ప్రవహిస్తాయి అనమాట ఆనందం. కాబట్టి ఇప్పుడు మనం దేవుని చిత్తం మన వెదగాలి, చిత్తం కొరకు నిలబడాలి. అప్పుడు గొప్ప ఆనందంతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నింపుతాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తున్నట్టే మన హృదయంలో గొప్ప తృప్తి వస్తాయి అనమాట. అంటే తృప్తి దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మన హృదయంలో సాటిస్ఫై అంటే తృప్తి వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం ప్రభుత్వం లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనను నడిపించినాక, అది మాత్రం కాకుండా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు దైవ జ్ఞానంలో మనం ఎదుగుతుంది. దేవుడు కూడా ప్రియులారా మనం చూసినట్లయితే తన జ్ఞానం వలన అంటే దేవుడు తన జ్ఞానం వలన ఈ ఆకాశం కానీ భూమి అందు కూడా క్రియేట్ చేస్తున్నట్టు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం కూడా దైవ జ్ఞానంలో మనం ఎదుగుతున్నప్పుడు నూతన సృష్టిగా ఉన్న మనం దేవుని చిత్తానుసారంగా ఉన్నది క్రియేట్ చేస్తామన్నమాట. ఇంకెండలో కానీ మన ఒక జీవితంలో ప్రియులారా దేవుని చిత్తానుసారం ఉన్నది మనం క్రియేట్ చేసేవారుగా మార్చబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి దైవ జ్ఞానం ప్రియులారా యేసుతో కలిసి మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు అంటే జ్ఞానములో మనం ఎదిగినట్టు తప్పకుండా దేవుడు కృప అనుగ్రహిస్తాడు. బైబిల్లో ప్రియులారా మనం చూడవచ్చు, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అక్కడే దైవ జ్ఞానం గురించి రాయబడింది, అలాగే సాతాను ఇచ్చిన జ్ఞానం గురించి కూడా రాయబడింది. అంటే సాతాను ఇచ్చిన జ్ఞానం ప్రియులారా మనం చూసినట్లయితే ఎల్లప్పుడూ అది నాశనం చేసేది అనమాట. అంటే అసమాధానం తీసుకొని వస్తుంది, ఇబ్బంది తీసుకొని వస్తాయి అనమాట. కానీ దైవ జ్ఞానం ప్రియులారా మనం చూసినట్లయితే సమాధానం అంటే సంతోషం, ఇది కుటుంబ జీవితాన్ని కట్టేది అనమాట. రిలేషన్షిప్ ను కట్టేది అనమాట. సంఘాన్ని కట్టేది అనమాట. దేవుని రాజ్యాన్ని కట్టేది అనమాట. కాబట్టి దైవ జ్ఞానం ప్రియులారా చాలా ప్రాముఖ్యం. కాబట్టి యేసుక్రీస్తుతో అంటే పరిశుద్ధాత్మతో కలిసి తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మీరు దైవ జ్ఞానంలో ఎదిగే వ్యక్తిగా మార్చబడతాయి అనమాట. దైవ జ్ఞానం చాలా గొప్పది అనమాట. అంటే గోడ్స్ విస్డమ్ ఆఫ్ గాడ్ ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు దానిలో దేవుడు అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది యేసుక్రీస్తు ప్రియులారా మన జ్ఞానం, యేసుక్రీస్తు మన జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానంలో ప్రియులారా మనం ఎదగాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది సొలొమోను రాజు గురించి ప్రియులారా దేవుడు సొలొమోనుతో దేవుడు చెప్పారు, నువ్వు అడుగుము నేను మీకు ఇస్తామని చెప్పినప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే సొలొమోను దేవునితో యుద్ధం చేయడానికి నాకు ఎక్కువ శక్తి కావాలి, లేదంటే శత్రువు నుండి నన్ను విడిపించి ఇలాంటి విషయం అడగలేదు. కానీ నాకు ఇశ్రాయేల్ ప్రజలను అంటే దేవుని యొక్క ప్రజలను పరిపాలన చేయడానికి నాకు జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తామన్నమాట. ఇప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చాము. అది మాత్రం కాకుండా ఇంకా దేవుడు అనేక ఆశీర్వాదాలు కూడా అనుగ్రహించుకుంటూ ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సొలొమోను యొక్క జ్ఞానం చూడడానికి ప్రియులారా మనం చూసినట్లయితే వేరే దేశం నుండి కూడా రాజులు గాని రాణి అలాంటి వారు వచ్చినట్టు ప్రియులారా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి జ్ఞానం చాలా ప్రాముఖ్యమైనమాట. జ్ఞానం కాబట్టి దేవునితో కలిసి బ్రతుకున్నప్పుడు దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు అనమాట. సూపర్ న్యాచురల్ దేవుడు విస్తరం అనుగ్రహిస్తాడు, జ్ఞానం అనుగ్రహిస్తాడు. బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది జ్ఞానం లేకుండా నాశనం అయిపోతాయని హోషేయ గ్రంథము 46వ అధ్యాయంలో ప్రియులారా రాయబడింది. కాబట్టి అప్పుడు దేవ జ్ఞానం పొందుతున్న యేసుక్రీస్తుతో కలిసి బ్రతుకుతున్న మనకు దేవుడు తప్పకుండా జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఇప్పుడు దేవ జ్ఞానం వలన ప్రియులారా నీవు నేను నాశనం అయిపోలేదన్నమాట. మనం కాపాడబడతాయి, అద్భుతంగా కాపాడబడతాయి. కాబట్టి ఈ కాలంలో మనం బ్రతకాలంటే గోడ్స్ విస్డమ్ అంటే దేవుని యొక్క జ్ఞానం నాకు మీకు అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభుత్వ ప్రియులారా మనం కలిసి బ్రతుకుతున్నప్పుడు జీవగల దేవుడు తప్పకుండా నాకు మీకు జ్ఞానం అనుగ్రహిస్తాడు. దేవుడు అనుగ్రహిస్తున్న కాబట్టి దేవుని ప్రియులారా మనం స్తుతిస్తాం. ఇంకొకటి దేవుడు జ్ఞానం ఇస్తాడు అనమాట. ప్రత్యేకంగా డిసైనింగ్ ఆత్మ వివేచన వరాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే ఒక వ్యక్తి మన దగ్గర వచ్చినప్పుడు లేదంటే మనల్ని పిలిచినప్పుడు ఏ ఉద్దేశంతో వారు మనతో మాట్లాడుతున్నారు
వారి ఉద్దేశమైనది అంతా కూడా దేవుడు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడనమాట. దేవుడు బయలుపరిచే దేవుడు అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా దేవునితో కలిసి బ్రతకడం వలన మనకు దేవుడు జ్ఞానం అనుగ్రహిస్తాడు. ఆ జ్ఞానం వలన దేవుని చిత్తానుసరంగా ఉన్న విషయాలు మన జీవితంలో క్రియేట్ చేసే వ్యక్తిగా మనకు సాధ్యమవుతాయి అనమాట. ఒకవేళ మీ కుటుంబంలో లేదంటే మీ ఇంటిలో సమాధానం లేని పరిస్థితి ఉండవచ్చు. కానీ దేవజ్ఞానంలో మీరు ఎదుగుతున్న వ్యక్తి ఉంటే మీ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి మీ యొక్క ఇంటిలో సమాధానం తీసుకొని రావచ్చు అనమాట. సంతోషం క్రియేట్ చేసుకొని రావచ్చు. ఆమేన్. పరిశుద్ధమైన అంతరిక్షం తీసుకొని రావచ్చు అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు దేవుడు సృష్టించామన్నమాట, అంటే క్రియేటర్ అనమాట. అలాగే దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు దేవుని చిత్తానుసరణ విషయాలు ప్రియులరా మన కుటుంబ జీవితంలో, మన సంఘంలో, ప్రియులరా మన సమాజంలో తీసుకొని వచ్చినట్టు జీవంగా దేవుడు తప్పకుండా వాడతారనమాట. ఇప్పుడు దేవునితో కలిసి బ్రతకడం చాలా గొప్ప విషయం. ఇప్పుడు ప్రియులారా మనం ప్రార్థన ఇస్తాం, లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించును గాక. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులారా మనం చూస్తుంటే సామువేలు గ్రంథం 3వ అధ్యాయం 23వ వచనం ప్రియులారా మనం చూసినట్లయితే రాయబడింది, కాపుదల అనమాట. దేవ జ్ఞానములు మనం ఎదుగుతున్నప్పుడు దేవుని యొక్క కాపుదలలో మనం బ్రతుకుతాయి అనమాట. ఒకరోజు కాదు, బ్రతికినంత కాలం దేవుని కాపుదల అంటే ప్రొటెక్షన్, దేవుని యొక్క ప్రొటెక్షన్ ప్రియులారా మనం అనుభవించుకొని హృదయ కృప దేవుడు అనుగ్రహించును గాక. అది మాత్రం కాకుండా దేవుని కృపలో ప్రియులారా మనం ఎదుగుతున్న వారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, యూ క్యాన్ టు గో టు బెడ్ వితౌట్ ఫియర్. ఇప్పుడు దేవునితో కలిసి బ్రతుకుతున్న వ్యక్తులు ప్రార్థన వేసుకొని పడుకున్న తర్వాత ప్రియులు అంటే భయపడే అవసరం లేదనమాట. అబ్బో నాకు ఏమవుతుంది, ఈ రాత్రి నాకు ఏమవుతుంది, లేదంటే పట్టి వాళ్ళ నాకు ఏమవుతుంది, ఇలాంటి భయాలు తొలగిపోతాయి అనమాట. దేవుడు ప్రియులరా మనతో ఉన్న కాబట్టి, దేవుడితో మనం క్లోజ్ ఉన్న కాబట్టి దేవుడు ప్రియులు తప్పకుండా కాపాడుతాడనమాట. మనకు ఆ ధైర్యం వస్తాయి అనమాట, మనకు తెలిసిపోతాయి. ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రిస్తువులో మనం ఉన్న కాబట్టి మన గొప్ప కాపుదలు ఉంది. యేసుక్రీస్తు రక్తం ద్వారా మన కాపుదలు ఉంది. యేసుక్రీస్తు నామం ద్వారా దేవుడు కాపాడుతున్నాం. అలాగే దేవుడు తన వాక్యం ద్వారా కాపాడుతున్నాం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కాపాడుతున్నాం. అలాగే దేవుడు బలమైన దూదల ద్వారా మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఇప్పుడు ఇలా భయం యేసు నామములో తొలగిపోయినాక భయం నుండి దేవుడు విడిపిస్తాడనమాట. దేవుడు జ్ఞానం ఇచ్చి ప్రియుల దేవుడు తన ప్రేమతో మనల్ని నింపి, వాక్యతో నింపి ధైర్యవంతులే బలవంతులే దేవుడు మార్చాడనమాట. దానితో పాటు ప్రియుల మనం చూస్తున్నది ఫియర్ లేదు, అంటే ఫియర్ తీసివేస్తే దేవుడు, అంటే ఫియర్ లేకుండా దేవుడు చేస్తాడనమాట. దేవుడు ప్రేమతో నింపి దేవుడు ప్రియుల మనల్ని తప్పకుండా కాపాడుతాడు. యూ క్యాన్ టు గో టు బెడ్ వితౌట్ ఫియర్, స్లీప్ సౌండ్లీ, అంటే మంచి నిద్ర వస్తాయి అనమాట. దేవునికి స్తోత్రం. దేవునితో కలిసి బ్రతుకుతున్నప్పుడు ప్రియులారా మనకు చాలా మేలు ఉంది. దానిలో కొన్ని విషయాలు ప్రియులారా మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి మనకు చక్కని ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, ఎముకలంతా దేవుడు బలపరుస్తాడు, ఫైనాన్షియల్ దేవుడు దీవిస్తాడు. అలాగే ప్రియులారా మనం చూసినట్లయితే ప్రొటెక్షన్ అంటే దేవుడు కాపాడుతాడు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ధైర్యం వస్తాయి అనమాట. పడుకున్నప్పుడు మన మంచి నిద్రపోతుంది అనమాట. ఇక్కడ దేవుని కాపుదలు ఉంది కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఆ కృప దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించినాక దేవునికి స్తోత్రం. అది